అయ్యో మాన్సి 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 అయ్యో మాన్సి 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 లే లే మాన్సి మాన్సి ఏం కాదు మాన్సి మాన్సి లే మాన్సి మాన్సి లే మాన్సి కాళ్ళు తెరవు మాన్సి మాన్సి లే లే మాన్సి 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 లే మాన్సి మాన్సి ఏమైంది మాన్సి 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 ఏమైంది మాన్సి? మృదుల ఏమైంది? కరెంట్ షాక్ కొట్టింది మధు గారు. కరెంట్ షాక్. మాన్సి మాన్సి అమ్మా ఏమైంది నీకు? నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. మానసి అయ్యో మానసి మాన్సి మాన్సి మానసి మానసి ఏమైంది మానసి నీకు? నీకేం కాదు మాన్సి నీకేం కాదు మానసి మాన్సి ఇదిగో. మాన్సి మొహం మీద చల్లు. అయ్యో త్వరగా చల్లమ్మా. మాన్సి నీకేం కాదు లే మానసి మాన్సి మానసి కళ్ళు తెరువు. మాన్సి లే మాన్సి మాన్సి నీకేం కాదు ఒక్కసారి మాన్సి 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 మానసి లే నీకేం కాదు మాన్సి ఏమైందమ్మా? మానసి మాన్సి ఎలా ఉంది మానసి? ఎలా ఉంది? ప్రాణం పోయినట్టయిందంతా మళ్ళా మిమ్మల్ని చూస్తాననుకోలే నీకేం కాదు మానసి ఏం కాదు మానసి ఏం కాదు మాన్సి మాట్లాడు మాన్సి మధు గారు హాస్పిటల్కి తీసుకెళ్దామన్నారు వెళ్దామా మధు గారు తీసుకెళ్దాం పదండి పద మాన్సి బుద్ధి మృదుల ఇప్పుడు హాస్పిటల్కి ఏమొద్దు అమ్మ వారింటికి పోవాలి కదా మాన్సి అత్త అమ్మ నాన్న మన కోసం ఎదురు చూస్తుంటారు పోదాం అత్త మానసి లేమ్మా మానసి త్వరగా రెడీ అవ్వు బయలుదేరుదాం అలాగే అత్తా పద అలాగే అమ్మా. ఒక్క క్షణం మృతిలో రావడం ఆలస్యమయ్యుంటే ప్రాణాలు పోయుండేవి ఈ పాటికి శవమై పడుండేదానివి కదా అది నీ మీద ఎప్పుడు ప్రేమనే చూపించింది కానీ ఒకే ఒక్క కారణాన్ని అడ్డం పెట్టుకుని ద్వేషించిన అయినా
అది నన్ను ప్రేమిస్తూనే ఉంది. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడింది. ఏం మాట్లాడాలి? మృదుల ముందు తలెత్తుకొని ఎట్లా నిలబడాలి? దాని కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎట్లా చూడగలను? ఎన్ని తప్పులు చేసినా మానసి, వస్తున్నా అత్త. ఏంటి వదినా, ఎందుకీ హడావిడిప్పుడు? హడావుడేముంది కోమలి, మానసికి నల్లపూసలు గుచ్చుతున్నాం కదా. మానసి, మృదుల, బ్రాహ్మణి అందరూ వస్తున్నారు. కలలు కంటున్నావా వదినా? నేను ఇప్పుడే ఫోన్ చేశా, వాళ్ళు రావట్లేదంట. లేదు కోమలి, వాళ్ళు వస్తున్నారు. ఎవరు చెప్పారు వస్తున్నారని? ఆ మృదుల చెప్పిందా? దాని మాటలు నమ్మి ఏర్పాట్లు చేసి అందర్నీ పిలిచేసినట్టున్నా. కాని ఆ మృదులకి మానసికి పడదు కదా. అది పిలిస్తే అస్సలు రాదన్న సంగతి మర్చిపోయావా? ఆయన ఎందుకొచ్చిన పూజలదినా? ఈ నల్ల పూసలు గుచ్చితే ఏమొస్తుంది? కూతురు 4 కాలాల పాటు పసుపు కుంకాలతో చల్లగా ఉంటుందనా? పోయే టైం వస్తే ఎవ్వడైనా పోతాడు. ఏది కాపాడలేదొదినా. కోమలి, సరే, నీ నమ్మకం నీది. ఆయన ఒక మూలన కూర్చొని 4 పూసలు గుచ్చి మెళ్ళ వేసుకునేదానికి ఇంత హడావుడెందుకు? కోమలి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అసలు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా పోతోంది. మొన్న మీ అన్నయ్య ట్రీట్మెంట్ గురించి కూడా ఇలాగే మాట్లాడావు. ఆడబిడ్డవి కదా, ఒక మాట అంటే బాధపడతావని ఆలోచిస్తున్నాను. లేకపోతే ఏం చేసేదాని వదినా? చెప్పు, ఏం చేసేదానివి? ఏంటత్తా ఇది? నువ్వేదో వీళ్ళ దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నట్టు అలా మాట్లాడుతున్నారేంటి? ప్రజ్వల, నీకేం తెలీదో. నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? ఎవ్వరైనా ఇలాగే మాట్లాడతారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఎవరు బతుకుతున్నారు? చెప్పొదినా, చెప్పు. అమ్మా, పసుపు కుంకుమ తెమ్మన్నారు. పూజకి మళ్ళీ పసుపు కుంకాలు ఒకటి. పో. పో. మానసి, మృదుల, ఎన్నాళ్ళైందే మిమ్మల్ని ఇలా చూసి. చూడొదినా, ఇద్దరూ ఇలా కలిసుంటే ఎంత నిండుగా ఉందో. ఈ చెత్త మొహంది ఏదో ఒకటి చేసి తీసుకొస్తుందని అనుమానంగానే ఉంది. అలాగే అయ్యింది.
అయినా కరెంటు షాక్ కొట్టి పడుంటుందనుకుంటే మళ్ళీ ఎలా లేచింది? అసలు ఇది మానసిని కన్విన్స్ చేసి ఎలా తీసుకొచ్చింది? నన్ను క్షమించండి నాన్న. మీరిట్లా కావడానికి కారణం నేనే. అయినా మీకిట్లా ఉందని కూడా ఆలోచించలే. మీతో కనీసం మాట్లాడలేదు. మీ మనసుని చాలా బాధ పెట్టిన నాన్న, నన్ను క్షమించండి. తండ్రి బిడ్డల మధ్య క్షమాపణలేంటమ్మా? అయినా మమ్మల్నేదో అన్నావని కదమ్మా. నువ్వు సంతోషంగా లేకుండా ఎక్కడ జీవితం నాశనం చేసుకుంటావోనన్న బాధ. మోహయ్య, నేను చెప్పాను కదా మానసి మనసు మార్చి మీ ముందు తెస్తానని. ఏంది నువ్వు మార్చేది? నువ్వు చిరాకు పెట్టిన దానికి ఎప్పుడో ఇల్లు వదిలి పారిపోవాల్సింది నేను కాబట్టి భరించిన. అమ్మా, పూజకి టైం అవుతుంది. అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టండి అమ్మా. గౌరవ్, మానసి, అత్తయ్య మావయ్యల ఆశీర్వాదం తీసుకోండి. వదినా, చల్లగా ఉండండి. లేవండి. పదండి. ఓం నారాయణాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ. అమ్మా, వీళ్ళకి తోడుగా ఇంకో జంటను కూడా కూర్చోబెట్టండి అమ్మా. మధు, మృదుల, కూర్చోండమ్మా. అన్నయ్య, ఏంటమ్మా, వాళ్ళిద్దరూ కలవడం నీకు ఇష్టం లేదు సరే, కానీ నువ్వే వారం రోజులు గడిపించావు కదా. గడువిస్తే మన కుటుంబం నాశనం కోరుకున్న దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా? అయినా దాన్ని అప్పుడే బయటికి గంటకుండా మళ్ళీ గడువివ్వడమేంటక్క? అయినా నా కూతురు ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం ఇదే. మీరందరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. కోమలి, అదేం తప్పు చేసిందని అందరూ దాని మీద పడుతున్నారు? చేసింది సరిపోదా ఆంటీ? ఇంకేం చేయాలి? అది ఇంట్లో ఉండడం మీ కుటుంబంలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ప్రతిసారి దానివల్ల ఏదో ఒక గొడవ జరగడం, అందరూ వద్దన్నా మీరేమో దాన్ని వెనకేసుకురావడం, ఇదే అలవాటైపోయింది దానికి. అయినా ఇప్పుడు అదంటే బావకిష్టం లేదు కదా. బావ పక్కన బలవంతంగా ఎలా కూర్చోబెడతారు? ఇష్టాలు దేవుందమ్మా. పరిస్థితులు బట్టి పుడుతుంటాయి, పరిస్థితులు బట్టి పోతూ ఉంటాయి. ఈ రోజు వరకు గౌరవ్ అంటే మనసుకి ఇష్టం లేదు, ఇప్పుడు మనసు మార్చుకోలేదు. అలాగే రేపు మధు కూడా మనసు మార్చుకుంటాడేమో. అయితే మారిన తర్వాతే చూద్దాం అన్నయ్య. ఇప్పుడు నా కొడుకుని ఇబ్బంది పెట్టద్దు. అసలు ఇష్టమే లేదంటే ఇబ్బంది గురించి మాట్లాడతావేంటక్క?
ముందు దాన్ని ఇక్కడి నుంచి బయటకు పొమ్మను. వెళ్ళిపోతానమ్మా. మీ మాటని కాదని మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఎప్పుడూ లేదు. కానీ ఇదే మాట బ్రాహ్మణి అమ్మగారిని చెప్పమనండి. ఈ వారం రోజుల్లో నా భర్త నన్ను కోరుకునేలా చేసుకోగలనన్న నమ్మకం నాకుంది. అలాగే ఆవిడన్న మాట మీద ఆవిడికి నమ్మకం ఉంటే ఏం జరిగినా అడ్డు చెప్పకూడదు. నేనేం చేసినా కాదనకూడదు. చెప్పండమ్మా. అయినా అసలు నల్లపూసలు గుచ్చేది మానసిక్ కదా. ఆ దంపతులు కూర్చుంటే సరిపోతుంది కదా, వీళ్ళు కూడా ఎందుకు? లేదమ్మా, తోడు దంపతులు పూజలో తప్పనిసరిగా కూర్చోవాలి. ఇలా కాదు, వేరే రకంగా ఫిట్టింగ్ పెట్టాలి. మనందరం చెప్పడం కాదండి, అసలు మానసినే అడుగుదాం. మృదులతో కలిసి పూజ చేయడం మానసికి ఇష్టమా లేదా అని. చెప్పు మానసి. ఆంటీకి మాకు ఎవ్వరికి నువ్వు దాంతో కూర్చొని పూజ చేయడం మాకు ఇష్టం లేదు. నువ్వు దాంతో పూజ చేస్తావా చెప్పు. అసలు నీతో కలిసి పూజలో కూర్చునేంత అర్హత దానికుందా? చెప్పు మానసి. నువ్వు చెప్పే సమాధానం విని అది ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ప్రజ్వల, చాలు. అసలు నాకి మృదులతో కలిసి పూజ చేసే అర్హత ఉందో లేదో తెలియదు. మధు, ఆలోచిస్తున్నారేంట్రా? కూర్చోండి. మృదుల, కూర్చోమ్మా. ఇవెక్కడి పూజలు ఆచారాలురా బాబు. వాళ్ళిద్దరు కూర్చోవడమే ఎక్కువ అనుకుంటే వాళ్ళకి తోడు వీళ్ళు కూడానా? ఇదేదో వీళ్ళని కలపడానికి అరేంజ్ చేసినట్టుంది. అయినా నేను వీళ్ళని విడదీయాలని ఇంత ట్రై చేస్తుంటే వీళ్ళకి ఇలా కలిసి వస్తుంది ఏంటి? బాబు, మీరు కూడా పెట్టండి.